నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న కొత్తగా నియమించిన మీనాక్షి నటరాజన్ గారి పనితీరు ఎలా ఉండబోతున్నారు? అంటే చూసారు కదమ్మా, మొన్న చూసినప్పుడు సింపుల్గా ఉంటుంది, పార్టీ ఓరియంటేషన్ ఉంటుంది, పార్టీ లైన్లో ఉంటుంది. ప్రతి కార్యకర్తకు పార్టీ ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పార్టీ కోసం పనిచేసేటట్టు ఎవరి బాధ్యతలు ఆ కప్పు చెప్తుంది అంతే. కొత్తగా వచ్చినందుకు తన చాలా బయట స్ట్రిక్ట్ అని చాలా వాస్తవాన్ని బయట వినిపిస్తుంది అసలుకి. అంటే ఆమె పార్టీ లైన్ను దాటి పనిచేయదు, ఎవరైనా పనిచేస్తే ఒప్పుకోదు. పార్టీనే సర్వం, అందులో పార్టీ సిద్ధాంతం ఇంపార్టెంట్. పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేయాలి. రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం, మా మల్లికార్జున ఖర్గే గారి ఆలోచన ప్రకారం అందరం పనిచేయాలని చెప్తుంది. పార్టీ ప్రణాళిక ప్రకారం పనిచేయాలని చేస్తుంది. అదే చెప్పింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఈ సమాజంలో ఉన్న అత్యధిక చివరి వరుసలో కూర్చున్న చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం జరగాలనేటువంటి పార్టీ లక్ష్యం. ఆ పార్టీ లక్ష్యాన్ని 100% అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎమ్మెల్సీలో వెల్లయ్య నాయక్ గారి పేరు వినిపిస్తుంది అని బయట అసలుకి మొత్తం మారిపోతుంది. ఎంతవరకు వాస్తవం అంటారన్న మరి? సో మా కుటుంబ పెద్దలు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, క్యాబినెట్ ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఇటు పార్టీలో ఉన్నటువంటి పెద్దలు. ఇది మా కుటుంబం. కేంద్రంలో అన్నిటికంటే పెద్దగా సోనియా గాంధీ గారు, తర్వాత మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కుటుంబంలో ఏ వ్యక్తి ఉన్నటువంటి టాలెంట్స్, కెపాసిటీస్ ఏమున్నాయి, ఏ వ్యక్తికి ఏ పని అప్పచెప్పాలి అనేది కుటుంబ పెద్దలు నిర్ణయిస్తారు. నాకు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ పని నేను చేస్తాను. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి సస్పెండ్ వెనకాల అసలు కారణం ఏందన్న? అంటే చాలా స్పష్టంగా చెప్పారు కదా, మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పిండ్రు దాన్ని. ఇప్పుడు ఈ దేశంలో కులం ఉన్నది అనేది వాస్తవం, కుల అణచివేత ఉన్నది అనేది వాస్తవం. కుల ప్రాతిపాదిక మీద కొన్ని కులాలకు నష్టం, కొన్ని కులాలకు లాభం జరుగుతున్న మాట వాస్తవం. సామాజిక విలువలు కూడా కుల ప్రాతిపాదిక మీద ఉన్నాయనేటటువంటి మాట వాస్తవం. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు. అయితే ఏ కులం మీద ఎంత అణచివేతున్నది, వాళ్ళకి ఏం చేస్తే బాగుపడతారు, వాళ్ళకి ఎట్లా చేస్తే అందరినీ రాజ్యాంగం ప్రకారం సమాన స్థాయికి తీసుకురాగలం అనే విషయాలు తెలుసుకోవాలంటే కులం ప్రాతిపాదిక మీద సర్వే జరగాలనేది ఆయన ఆలోచన. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో 100% అమలు చేసి జనాభా సర్వే డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎట్లయితే క్వశ్చనీర్ తయారు చేసి పెడతారో 27 రకాల ప్రశ్నలతో ఇక్కడ క్యాస్ట్ సర్వే సెన్సస్ తీర్చినాం. ఆ సెన్సస్ వచ్చినటువంటి రిపోర్ట్, ప్రాథమిక రిపోర్ట్ను మల్లన్న తన ఛానల్ ముందు నిలబడి దాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి. ఇది పార్టీ, ఎందుకంటే మల్లన్న ఒక జర్నలిస్ట్గా పనిచేస్తే మాకేం అభ్యంతరం లేదు. మల్లన్న కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ, పార్టీలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. రెండోది పాలసీ మేకింగ్ టీంలో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తులు. మేమే కదా పార్టీ నడిపించేది, పార్టీ పాలసీని తయారు చేసేది అందరం కలిసి మేమే కదా. అందరం కలిసి తయారు చేసినటువంటి పార్టీ పాలసీలో మనకు ఏమన్నా భిన్నాభిప్రాయం ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడి దాన్ని చెప్పుకోవాలి. అట్లా కాకుండా పార్టీ విధానం మొత్తాన్ని తప్పుపట్టేటటువంటి పద్ధతుల్లో, శత్రువుకు పొగబడే పద్ధతుల్లో, దాని క్రెడిబిలిటీని దెబ్బతీసేటటువంటి పద్ధతుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆయన చేసిన కార్యాచరణ ఏదైతే ఉందో అది పార్టీకి నష్టం చేస్తుంది. కాబట్టి పార్టీ దృష్టికి అది రాగానే నోటీస్ పంపించింది. ఎందుకు చేయాల్సి వచ్చింది, కారణాలేంటి. జనరల్గా ఎవరు తప్పు చేసినట్టు అనిపించినా పార్టీ నోటీస్ పంపిస్తుంది. మల్లన్నకు కూడా నోటీస్ పంపించింది. మల్లన్న గారు నిజంగా వచ్చి పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు తన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోనుండి ఎందుకు చేయాల్సి వచ్చిందో చేస్తే అయిపోయింది. క్రమశిక్షణ సంఘాన్ని కూడా ధిక్కరించి నేను చెప్పాల్సినటువంటి ప్లేస్లో చెప్పుకుంటా అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి విధానంతో అనుసరించి ఒక నిర్మాణానికి కట్టుబడకుండా ఉండేటటువంటి లక్షణం ఏదైతే ఉందో అదే ఇవాళ మల్లన్నకు సస్పెండ్ అయ్యే పరిస్థితి క్రియేట్ అయింది. మల్లన్న సస్పెండ్ చేయడానికి కారణం మల్లన్న కార్యాచరణే, మల్లన్న వ్యవహార శైలే, అంతే తప్ప ఇంకోటి కాదు. అంటే దానికి కప్పిపుచ్చుకోవడం కోసం నేను బీసీల కోసం కొట్లాడితే మాట్లాడుతున్నారు. బీసీల కోసం సర్వే చేసిందే బీసీలకు అన్యాయం జరుగుతుందని, ఎస్సీఎస్లకు అన్యాయం జరుగుతుందని సర్వే రిపోర్టు తగ్గల. ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నాయి, బీసీ జనగణన కనుక తెలంగాణలో జరిగితే ఈ వాస్తవాలు బయటకు వస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి దేశవ్యాప్తంగా సర్వే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది జరగకుండా దాని క్రెడిబిలిటీని దెబ్బతీసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే పని నువ్వు చేస్తూ ఉన్నావు. తేడా ఏమున్నది? ఇప్పుడు సర్వేలో లోపాలుంటే సరి చేయడానికి మాట్లాడాల్సిన ప్లేస్లో మాట్లాడు, కానీ నువ్వు పబ్లిక్ ముందు బదనాం చేయడం అనేటటువంటి పని దేనికోసం పెట్టుకున్నావు, ఎవరి ప్రయోజనాల కోసం పెట్టుకున్నావు? బీసీల ప్రయోజనం దాంట్లో లేదు, బీసీ కులాల ప్రయోజనం లేదు, ఎస్సీ కులాల ప్రయోజనం లేదు, రాజ్యాంగం లేదు, సమానత్వానికి కోరుకునే ఎవరి ప్రయోజనం లేదు. ఈ కులగణను వ్యతిరేకించే వాళ్ళ ప్రయోజనం ఉంది నీ చర్యలో. కాబట్టి మల్లన్న దాన్ని సమర్థించుకోవడం కోసం ఎంత మాట్లాడుకున్నా ఆయన చేసింది తప్పు.
తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం ఇంకో తప్పు. అహంకారపూరితంగా పోవడం ఇంకో తప్పు. బీసీల వాటా బీసీలకు రావాలనే సర్వే చేయించింది. ఎస్సీ ఎస్టీల వాటా ఎస్సీలకు రావాలనే సర్వే చేయించింది. ఆ సర్వేనే తప్పుపట్టినటువంటి వాడు ఇవాళ ఎట్లా వాటా వస్తుంది? గాలిలోకి వెళ్ళి ఊడి పడుతుందా? ఎట్లా తెలుస్తాయి సమాజానికి వాస్తవాలు? ఎవరి దగ్గర డేటా మల్లన్న దగ్గర ఉందా, లేకుంటే ఇవాళ మాట్లాడుతున్న మిగతా వాళ్ళ దగ్గర ఉందా? ఎవరి దగ్గరనన్నా సైంటిఫిక్ డేటా మీరు చేసింది ఉంటే, ప్రభుత్వం ఆమోదించి ఉంటుంది, తీసుకొచ్చి ముంగడ పెట్టండి. మేం చేసినాం, మా ప్రభుత్వం చేసింది. ఇవాళ అసెంబ్లీలో అప్రూవల్ చేసినాం, క్యాబినెట్లో అప్రూవల్ చేసినాం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ఒరిజినల్ డేటా కింద కన్వర్ట్ అవుతుంది. అది కాబట్టి కనీస అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు బీసీ వాళ్ళని ప్రోత్సహించడం లేదు, అందుకనే బీసీ లీడర్ అయిన ఎమ్మెల్సీ తీర్మానం వాళ్ళని సస్పెండ్ చేసినారని చెప్తున్నారు. మరి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఓషా, మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నా కమ్మార్ రెడ్డా బామన, ఏ కులం నుంచి వచ్చిండు? మహేష్ కుమార్ గౌడ్ గౌడు 40 సంవత్సరాల పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన పిసిసి ప్రెసిడెంట్ కున్నాడు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఏంది ఇబ్బంది నీకు? మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేదా నీకు? లేనా కాబట్టి ఇట్లాంటి యాక్టివిటీ చేస్తున్నావు. చెప్పు వచ్చి మహేష్ కుమార్ గౌడ్కు, అన్న ఇది చేయాలని చేయించి ఆయనకు నీకున్న తెలివి ఏమైనా ఉంటే ఆయనకు యాడ్ చేయి, మేము చేస్తలేమా అందరం? కాబట్టి వ్యక్తిగత స్వార్థం తప్ప ఇందులో పాలసీ పరమైనటువంటి ఏ విధానం లేదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి మల్లన్న చేసినటువంటి తప్పేందో ఆయనకు బాగా తెలుసు. ఇవాళ బీసీ కులాల కోసం కాదు ఆయన చేసింది. ఆయన బీసీ కులాల కోసం చేసింది కాదు. బీసీ కులాల కోసం చేసి ఉంటే బీసీ జనగణన వాస్తవాలు బయటికి తీసుకురావాలి, దాంట్లో లోపాలు సరిచేసి స్ట్రెంథెన్ చేయాలి. కానీ బీసీ సర్వేని తప్పుపట్టేటటువంటి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో మల్లన్న పనిచేస్తుండు. ఇవాళ కణగారిన కులాల వాస్తవాలు బయటికి రాకుండా చేసే కుట్రలో ఆయన పాత్రదారుడు ఉన్నాడు. తెలిసి చేస్తుండా తెలియక చేస్తుండా నాకు తెలియదు. సమానత్వానికి అడ్డంకిగా ఉన్నటువంటి శక్తులు, ఆధిపత్యాన్ని ప్రోత్సహించే శక్తులతో ప్రయోజనం ఇచ్చే పద్ధతిలో ఆయన కార్యాచరణ ఉంది.